సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ లో నిర్మానుష్య ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ఇటీవల సెల్ ఫోన్ దొంగలు తెల్లవారుజామున విజృంభిస్తున్నారు. ఒంటరిగా కనిపిస్తే వచ్చి బెదిరించి మరీ దోచుకెళ్తున్నారు. అడ్డుకుంటే కత్తితో దాడి చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని అబిడ్స్ ఐమాక్స్ ఏరియాలో జరిగాయి. హైదరాబాద్ లో తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఐమాక్స్ వద్ద న్యాయవాది కళ్యాణ్ వాకింగ్ కు వెళ్లారు. అతని వద్దకు ఇద్దరు వ్యక్తులు యాక్టివాపై వచ్చారు. హిందీలో మాట్లాడుతూ ఆయన దగ్గరున్న శాంసంగ్ మొబైల్ గుంజుకునేందుకు యత్నించారు. లాయర్ కళ్యాణ్ అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు. అయినా విడిచిపెట్టకపోవడంతో దాడి చేసి ఫోన్తో పారిపోయారు. ఈ దాడిలో కళ్యాణ్ కు గాయాలయ్యాయి. వెంటనే బాధితుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన జరగడానికి గంట ముందు అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా చోరీ జరిగింది. గన్ ఫౌండరీలోని ప్రసాద్ అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్ వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్ ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి వారు ఐమాక్స్ వద్దకు వెళ్లారు. ఒకే రోజు ఒకే ఏరియాలో 2 సెల్ ఫోన్ చోరీలు జరగడంతో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంష్ యాదవ్ అప్రమత్తమయ్యారు. ప్రత్యేక టీంలతో దర్యాప్తుకు ఆదేశించారు. చోరీ జరిగిన ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు చెక్ చేశారు. వాటి ఆధారంగా రామ్నగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా వాచ్మెన్ వద్ద దొంగిలించిన రెడ్మీ మొబైల్ ఫోన్ లభించింది. అతనిచ్చిన సమాచారంతో చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి న్యాయవాది కళ్యాణ్ నుంచి దొంగిలించిన శాంసంగ్ మొబైల్ ఫోన్ ను రికవరీ చేశారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన కత్తితో పాటు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. స్ట్రేట్ గా వెళ్ళిపోతారు ఎవరైనా కానీ. మింట్ కాంపౌండ్ సైడ్ పోయినరు. అదే టైంలో పాపం అనుకోకుండా అడ్వకేట్ గారు రావడము వాళ్ళు చూడడము, చూసేటప్పుడు ఆ సెల్ ఫోన్ లో ప్యాకెట్ లో సెల్ ఫోన్ పాటలు నోకుంటూ ఆపిండు. కారు వచ్చి దాకా ఆగిండ్రు. కారు పోగానే మళ్ళీ వచ్చి మీ బ్రీడ్ అని మాట్లాడుకుంటూ అతని మీద అటాక్ చేసినాడు. అతను కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాడు. అతను బ్లాక్ చేసుకున్నాడు. చేసిన తర్వాత కింద పడ్డ తీసుకొని పోయినాడు. సెల్ ఫోన్ తీసుకొని పోతే ఆ సెల్ ఫోన్ ట్రయల్ చేసుకుంటూ ఇద్దరు డిఐస్ వాళ్ళ టీంలో ఇక్కడ ముషాబాద్ వరకు సెల్ ఫోన్ దాదాపు 200 సెల్ ఫోన్లు చూసుకుంటూ పోయింది. నిన్న సీసీటీవీ పిన్ పాయింట్కి మనం పట్టుకున్నాం. ఇది దాంట్లో SCCL2. కాబట్టి దీంట్లో ఏంటంటే అఫెండర్స్ సేమ్ ఇదే వెహికల్తో ఇక్కడ అఫెన్స్ అయింది. సేమ్ అఫెన్స్ అక్కడ చేసుకొని అక్కడికి వచ్చిండ్రు. అక్కడ అఫెన్స్ చేసుకొని పోయిండ్రు. మళ్ళీ వీళ్ళ చరిత్ర కూడా ఏముంది, ఇంతకుముందు అఫెన్స్ చేసిన చరిత్రనే ఉంది వీళ్ళది కూడా. మొబైల్ ఫోన్లు చోరీ చేసిన నిందితులు ఇద్దరు మైనర్లు కావడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ముషీరాబాద్ లో అరెస్టు చేసిన బాలుడిపై గతంలో వారిపై ఇదే తరహాలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదయ్యిందన్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించిన అనంతరం కస్టడీకి తీసుకుని విచారిస్తామని పోలీసులు వెల్లడించారు.